మన టాలీవుడ్‌లో రీసెంట్‌గా నడుస్తున్న ది వరస్ట్ ట్రెండ్ ఏంటంటే పోస్ట్‌పోన్‌మెంట్. ఒక్కటంటే ఒక్క పెద్ద తెలుగు సినిమా గూడా ముందుగా ప్రకటించిన డేట్‌కైతే రిలీజ్ చేయట్లేదు. ఒకసారో, 2 సార్లో, 3 సార్లో పోస్ట్‌పోన్‌మెంట్ అయిన తర్వాత సినిమాలైతే రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇదొక వరస్ట్ ట్రెండ్ అని నేనైతే చెప్తాను. ఈ వరస్ట్ ట్రెండ్ వల్ల అల్టిమేట్‌గా దెబ్బతినేది పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా. మీరు రీసెంట్‌గా చూసుకుంటే 'పెద్ది' సినిమా మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30కి అయితే పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు ఏప్రిల్ 30 కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు. అది మేకెళ్ళిందో, జూన్‌కెళ్ళిందో మనోళ్ళైతే చెప్తారు. ఇంక ఇది పక్కన పెడితే 'నేచురల్ స్టార్ నాని' గారి 'పారడైజ్' సినిమా మార్చ్ 26 నుంచి ఆగస్ట్‌లోకైతే వెళ్ళిపోయింది. అది ఆగస్ట్‌లో రిలీజ్ అయిద్దో లేదో కూడా డౌటే. డిసెంబర్ అని కూడా అంటున్నారు. ఈ విధంగా మన టాలీవుడ్‌లో ఈ వరస్ట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అయితే ఈ వరస్ట్ ట్రెండ్ ఈ 'పారడైజ్' 'పెద్ది' సినిమాలతో అయితే స్టార్ట్ అవ్వలేదు. గతంలో మనం జూసుకుంటే అసల 'హరిహర వీరమల్లు' సినిమా ఒక 5, 6 సార్లయితే పోస్ట్‌పోన్ అయింది. 'సలార్' సినిమా గూడా ఫస్ట్ ప్రకటించిన డేట్‌కయితే రాలేదు. 'దేవరా' సినిమా గూడా ఫస్ట్ ప్రకటించిన డేట్‌కయితే రాలేదు. 'పుష్ప 2' సినిమా గూడా ఫస్ట్ ప్రకటించిన డేట్‌కయితే రాలేదు. ఈ రకంగా బడా బడా సినిమాలు 'చిరంజీవి' గారి 'విశ్వంబర' అయితే ఎక్కడికెళ్ళిపోయిందో గూడా తెలీదు. 'ఓజీ' సినిమా గూడా ఒక 2 పోస్ట్‌పోన్‌మెంట్‌లయితే అదైతే చూసింది. ఈ రకంగా బడా బడా హీరోల సినిమాలు ఫస్ట్ ప్రకటించిన డేట్‌కైతే ఒక్కటంటే ఒక్కటి కూడా రాట్లేదు. అసలా అంటే అది నెగ్లిజెన్సా? లేకపోతే అతి జాగ్రత్త అనే డౌటయితే నాకైతే వస్తుంది. పోనీ ఇన్ని సార్లు పోస్ట్‌పోన్‌లు చేసి రిలీజ్ చేయటం వల్ల ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు అవుతున్నాయా అంటే అది కూడా గ్యారంటీ లేదు. ఈ రకంగా అయితే పెద్ద సినిమాల పరిస్థితయితే ఉంది. ఇంకా చిన్న సినిమాల పరిస్థితయితే వాళ్ళదెప్పుడు దారుణమే. అంటే పెద్ద హీరోలు లేనప్పుడు, అంటే సీజన్ కానప్పుడు, ఏ బడా సినిమా లేనప్పుడు వాళ్ళైతే చిన్న సినిమా వాళ్ళైతే రిలీజ్ డేట్‌లయితే ఎతుక్కుంటారు. ఇప్పుడేం జరుగుతుందంటే పెద్ద హీరోలు ముందుగానే డేట్స్ అయితే బ్లాక్ చేసేసుకుంటున్నారు. అది ఎప్పటినుంచో జరుగుతుంది ఇండస్ట్రీలో, ఇప్పుడు పుట్టింది గాదు. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అలా డేట్స్ అయితే బ్లాక్ చేసుకుంటూ అయితా ఉంటారు. కానీ అప్పట్లో చెప్పిన డేట్‌కి సినిమా అయితే వచ్చేది, ఇప్పుడైతే రాట్లేదు. దానివల్ల చిన్న సినిమా ఎందుకు సఫర్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద హీరో ఎవరో 'ప్రభాస్' గారి సినిమానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. 'ప్రభాస్' గారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వటం చూసి చాలా చిన్న సినిమాలు వెనకడుగేసేస్తాయి. అంటే కొంతమందేమో జనవరి 1 కొంతమంది జనవరి 26కి అయితే వెళ్ళిపోతారు. ఈ రకంగా వాళ్ళ పనులైతే చేసుకుంటా ఎళ్తారు. ఒకేసారిగా 'ప్రభాస్' గారి సినిమా సంక్రాంతికి రావట్లేదు అని తెలిసినా సరే, 1, 2 సినిమాలైతే కొద్ది కొద్దిగా ఎడిటింగ్ ఫాస్ట్‌గా చేసేసుకొని ఆ సంక్రాంతి సీజన్‌లో వచ్చేయగలవు గానీ, కొన్ని కొన్ని చిన్న సినిమాలైతే ఉంటాయి. సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇలా పెద్ద హీరో సినిమా ఒకటుండటం వల్ల ఆ డేట్‌ని వాళ్ళైతే మిస్ అవుతారు. ఇక్కడ పొరపాటున పెద్ద హీరో సినిమా ఆ డేట్‌కి రావట్లేదని తెలిసినా, ఆ చిన్న హీరో సినిమా ఆ డేట్‌కి వచ్చే పరిస్థితి అయితే ఉండదనమాట. ఇక్కడ అల్టిమేట్‌గా ఆ పెద్ద సినిమాకి లాభం ఉండట్లేదు. ఈ చిన్న సినిమాకి గూడా ఆ డేట్‌ని మిస్ అవ్వడం వల్ల లాభం అయితే ఉండట్లేదు. ఈ విధంగా చాలా చిన్న సినిమాలు ఇలా పెద్ద హీరోలతో మన క్లాష్ ఎందుకని సైలెంట్‌గా ఉండిపోయి, దాని తర్వాత ఆ పెద్ద హీరోల సినిమాలు పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల సఫర్ అయిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న మన 'అఖిల్ అక్కినేని' గారి 'లెనిన్' సినిమా టీమ్ అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్‌లో ఏముంది? సినిమా అయితే పోస్ట్‌పోన్ అవుతుంది. మే 1 నుంచి జూన్ 26కి అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తున్నాం. ఆ పోస్ట్‌పోన్‌మెంట్‌కి వాళ్ళు రీజన్ ఏం చెప్పారు? 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ అవుతుంది. కాబట్టే మా సినిమానైతే పోస్ట్‌పోన్ చేస్తున్నాం. రామ్ చరణ్ గారి మీద ఉన్న రెస్పెక్ట్‌కి, అఖిల్ గారికి, రామ్ చరణ్ గారి మధ్య ఉన్న బాండ్‌కి ఆయనకైతే రెస్పెక్ట్ అయితే ఇచ్చి సినిమానైతే పోస్ట్‌పోన్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు చెప్పిన రీజన్ కరెక్టో, రాంగో వాళ్ళకైతే తెలుసు. కానీ ఏప్రిల్ 30వ తారీఖున 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యిద్ది అని ప్రకటించగానే 'లెనిన్' సినిమా టీమ్ ఖచ్చితంగా స్లో డౌన్ అయితే అయిపోయి ఉంటారు. ఎలాగో ఆ డేట్‌లో పెద్ద హీరో అయిన 'రామ్ చరణ్' గారి సినిమా అయితే ఉంది. కాబట్టి మనం స్లోగా వర్క్ చేసుకుందామని వాళ్ళు అప్పటి వరకు మే 1ని టార్గెట్ చేసుకుంటా ఉండుంటారు. కానీ 'పెద్ది' సినిమా ఎప్పుడైతే ఏప్రిల్ 30 ప్రకటించారో వీళ్ళ వర్క్స్ స్లోగా చేయటం అయితే మొదలుపెట్టుంటారు. అలాగే స్లోగా చేసుకుంటూ జూన్ 26కి అయితే ఎళ్లారు. ఇలా ఒక రకంగా చిన్న సినిమా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. ఇంకొకళ్ళెవరో మొన్నే మన 'దిల్ రాజు' గారు ఒక ప్రెస్ మీట్‌లో అయితే చెప్పారు. మే 1 తారీఖున ఈ సినిమా డేట్ అయితే ఆ సినిమా పేరేదో నాకు గుర్తుకు రావట్లేదు. 'తరుణ్ భాస్కర్' గారి సినిమా అది. ఈ సినిమా మే 1 అయితే మేమిప్పుడు రిలీజ్ డేట్‌నయితే ప్రకటిస్తున్నాం. కానీ ఒకవేళ 'పెద్ది' సినిమా రిలీజ్ అయితే మేము తప్పుకుంటాం. ఈ రకంగా ఇంకో చిన్న సినిమా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. అంటే
కొంతమంది ఈ పెద్ద సినిమాని చూసి మనకెందుకులే అని సైడ్ అవుతున్నారు. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఇలా స్మార్ట్‌గా అయితే ఆలోచిస్తున్నారు. ఎలాగో ఆల్రెడీ ఒకసారి పోస్ట్‌పోన్ అయింది ఈ సినిమా. ఇంకోసారి కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అదొస్తే మనం వెళ్ళిపోదాం అని సినిమాని అదే డేట్‌కి రెడీ చేసుకుంటున్నారు. ఈ రకంగా అయితే ఇండస్ట్రీలో అయితే జరుగుతుందనమాట. దీనివల్ల అల్టిమేట్‌గా లాస్ అయ్యేది నాకు తెలిసి చిన్న సినిమానే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 'పెద్ది' సినిమా మే నుంచి అంటే సారీ ఏప్రిల్ 30 నుంచి మేకైనా ఎళ్ళొచ్చు. జూన్‌కైనా ఎళ్ళొచ్చు. ఇప్పుడు 'లెనిన్' సినిమా టీమ్ జూన్ 26న రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. 'పెద్ది' సినిమా జూన్ 21 లేకపోతే ఆ జూన్ 20 తర్వాత గనక ఎస్తే 'లెనిన్' సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ మళ్ళీ సఫర్ అయ్యేది చిన్న సినిమానే. ఇక్కడ నేను 'రామ్ చరణ్' గారికి అగైనెస్ట్ కాదు. 'పెద్ది' సినిమాకి అగైనెస్ట్ కాదు. నా గురించి అందరికీ తెలుసు. ఇది పక్కన పెడితే ఈ ట్రెండ్ అంటే ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అంటే ఇలా మల్టిపుల్ పోస్ట్‌పోన్‌మెంట్స్ వల్ల సఫర్ అవుతుంది ఫాన్స్ ఫస్టు. దాని తర్వాత ఇలాంటి చిన్న సినిమాలనమాట. వాళ్ళు అనుకున్న టైంకి కొంతమంది ఏమరపాటుగా ఉండి ఇలా స్లోగా వర్క్ చేసుకొని ఇలా ఇలా ఇప్పుడు 'లెనిన్' సినిమా టీమ్‌లాగా ఇలా చేస్తా ఉంటున్నారనమాట. కొంతమంది స్మార్ట్‌గా ఆలోచించి మొన్న ఆ సినిమా పేరు నాకు గుర్తుకు రాట్లా. 'దిల్ రాజు' గారు చెప్పిన సినిమా మీకేమైనా గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అలా వాళ్ళు త్వరగా వర్క్స్ అయితే ఫినిష్ చేసుకొని రెడీగా సినిమానైతే పెట్టుకుంటున్నారు. ఈ రకంగా అయితే చిన్న సినిమా వాళ్ళైతే ఉన్నారు. ఎలా ఈ రకంగా ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఉంది. కానీ అన్నీ మనం అనుకున్నంత ఈజీ కాదు. యాస్ ఎ ఫిల్మ్ మేకర్‌గా, యాస్ ఎ ప్రొడ్యూసర్‌లుగా వాళ్ళకి కొన్ని లెక్కలైతే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున సినిమా బడ్జెట్ 10,00,00,000 కాదు, 50,00,00,000 కాదు, 60,00,00,000 కాదు. 100,00,00,000 అయితే పెడుతున్నారు. కాబట్టి ప్రతి పెద్ద సినిమాకి ఒక మంచి రిలీజ్ డేట్ అయితే కావాలి. కాబట్టే వాళ్ళు షూటింగ్ అవ్వకముందే ఈ రకంగా ఆ టైంకి ఎలాగైనా మేము వచ్చేస్తాం అని వర్క్స్ అయితే మొదలు పెడుతున్నారు గానీ, అనుకోని కారణాల వల్ల కొద్దిగా డిలే అవుతుంది. అంటే మన మైండ్‌లో అనుకున్న దానికి రియాలిటీకొచ్చేదానికి కొద్దిగా టైం అయితే పట్టిద్ది. ఆ టైం లేట్ అవ్వటం వల్ల పెద్ద సినిమాలు అనుకున్న డేట్‌కైతే రాలేకపోతున్నారు. అదే జరుగుతుందనమాట. ఒకప్పుడు సినిమా అంటే ఆల్‌మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు గూడా అయిపోయిన తర్వాత గూడా సినిమా రిలీజ్ డేట్‌లయితే ప్రకటించేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళైతే రిలీజ్ డేట్‌లయితే ప్రకటిస్తున్నారు. దాన్నయితే అందుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే పక్కా స్క్రిప్ట్. అంటే అలా 'ధురంధర్' ఫర్ ఎగ్జాంపుల్ 'ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2' 2 ఒకేసారి షూటింగ్ అయితే తీశాడు. 3 నెలల్లో 2 పార్ట్‌లు రిలీజ్ చేసేసాడు. ఆ విధంగా పక్కా స్క్రిప్ట్, పక్కా వ్యసనం. అంటే ఎన్ని రోజులు పట్టిద్ది? మనం చేయగలమా లేదా? అనే వ్యసనం డైరెక్టర్‌కైతే ఉండాలి. లేకపోతే ఇలా అవుతా ఉంటదనమాట. అసలు యాక్చువల్‌గా ఇదివరకు ఇలా ఎక్కువ పోస్ట్‌పోన్‌మెంట్లు చేసేది మన 'సుకుమార్' గారు, 'రాజమౌళి' గారు వీళ్ళైతే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఒక అలవాటుగా అయితే మారిపోయింది. మరి మరి ఇది ఆగిద్దా? ఆగదా? ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉంటదా? అసలు 'పెద్ది' సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్ది? ఇంకా ప్రకటించిన డేట్‌లు బట్టి వేరే సినిమాలు వస్తాయా? రావా? అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.